ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. I thank all the pastors, especially Bishop, for the wonderful devotion, and all the pastors fellowship here for arranging this, and all of our brothers and sisters for gathering at this morning. ఈ ఉదయం చక్కటి డివోషన్ నడిపించి తీసుకుని అలాగనే చక్కటి ప్రారంభం చేసినటువంటి బిషప్ శామ్యూల్ ఫిన్నీ అయ్య గారికి నా వందనాలు. అలాగనే ఈ ఇండాలజీ కార్యక్రమం నిర్వాహకులకి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. As we enter into the topic, I just want to make a small correction in my bio. What I did from Hyderabad Central University was post-graduation in mass communication, not PhD. ఆ పరిచయంలో చెప్పినటువంటి మాటలకి నేను కొంత సరిచేయాలని ఆశపడుతున్నాను. నేను హైదరాబాద్లో ఆ సెంట్రల్ యూనివర్సిటీలో చేసినటువంటిది పోస్ట్ గ్రాడ్యుయేషన్. With that, we enter into our topic. We will enter into our topic with that. నేను దాన్ని ఆధారం చేసుకుని నేను ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్ళటానికి ఆశపడుతూ ఉన్నాను. Today is a special day. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి దినమండి. September 27, 2025 is the day when RSS completes 100 years of its existence. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 27వ తారీఖు అనేటువంటిది చాలా ప్రత్యేకమైనది. ఎందుకో తెలుసా? రాష్ట్రీయ స్వయం సేవక్ అనేటువంటిది, ఆర్ఎస్ఎస్ అనేటువంటిది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి దినం ఇది. But on the same day, we have gathered here to think about the missionaries who labored for this country. అదే సమయంలో అదే నేపథ్యంలో మన యొక్క దేశానికి క్రైస్తవులు ఏం చేశారో కూడా మనం చర్చించుకునేటువంటి గొప్ప తరుణాన్ని దేవుడు మనకిచ్చాడు. So what we are going to do for the rest of the sessions, మరి ఈ మిగిలినటువంటి సెషన్స్లో మనం చేసేటువంటిది ఏంటంటే, we are going to look at how India was before the missionaries came. మరి భారతదేశానికి మిషనరీలు రాకముందు ఏ విధంగా మన దేశం ఉందో చూస్తాం. And what changes happened after the missionaries came. మిషనరీలు భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత ఏ మార్పులు జరిగినాయో చూస్తాం. And what will happen if the RSS ideology comes into place in India. అంతేకాదు మరొక విషయాన్ని చూస్తాం. అదేంటంటే ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం గనక ఇప్పటికీ కొనసాగితే భారతదేశపు స్థితిగతులు పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా చూస్తాం. Hebrews chapter 13 verse 7 says to us, హెబ్రీ పత్రికలో 7:27లో మనం ఇలా చూస్తాం. remember those who led you. 13వ అధ్యాయంలో చూస్తాం ఏమంటే, మిమ్మల్ని నడిపించిన నాయకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. those who taught you the word of God. అంతేకాదు మీకు బోధించిన వారిని జ్ఞాపకం చేసుకోండి. consider the outcome of their life. అంతేకాదు వారి యొక్క జీవిత ఫలాన్ని మీరు చూడండి. and imitate them. అప్పుడు అవన్నీ చూసి వారిని మీరు ఫాలో అవ్వండి, వెంబడించండి అన్నాడు. today we are going to do exactly that. ఈ రోజు మనం సరిగ్గా అదే చేయబోతున్నాం. We are going to consider, remember those who led us in this land. ఈ రోజు మనం చేసేది ఏంటో తెలుసా? మనల్ని ఒక మంచి మార్గంలో నడిపించేటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. And then we have to consider the outcome and imitate them. అంతేకాదు వారి నుంచి వచ్చినటువంటి ఆ ప్రతిఫలాన్ని మనం చూసి వారిని వెంబడించబోతున్నాం. But as I said, today is RSS 100th anniversary. We will also show the challenges that are faced by the RSS. నేను ముందుగానే చెప్పాను, ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాలు పూర్తయినటువంటి రోజు కాబట్టి మరి ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సవాళ్ళ గురించి కూడా మీకు చెప్తాను. So what is the fundamental question? We will begin with 5 to 10 minutes on the fundamental questions, and then we will go to India with some questions on India before missionaries and how missionaries have changed. 3 parts. మనం 3 భాగాలు చూస్తామండి. భారతదేశానికి మిషనరీలు రాకముందు, వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో చూస్తాం. కానీ దానికంటే ముందు కొన్ని ప్రాథమిక సత్యాలని, సూత్రాలను మనం చూడబోతున్నాం. Guru Golwalkar was the second chief of the RSS. గురు గోల్వాల్కర్ గారు ఆర్ఎస్ఎస్ కి 2వ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. In fact, he is the main person, we can say the head and the director of the RSS. ఆయన ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని చాలా ఖచ్చితంగా బోధించేటువంటి వ్యక్తి ఆయన. He says there is one important question that you should answer before you enter anything. ఆయన ఏమంటున్నాడంటే,
మీరు ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నకి జవాబు చెప్పాలి మీరు ఒకవేళ ఈ దేశంలో ఉండాలంటే. He says in his book Bunch of Thoughts. ఈ యొక్క బంచ్ ఆఫ్ థాట్స్ అనేటువంటి ఆయన పుస్తకంలో ఇలా చెప్తా ఉన్నాడు. He asks, what is the real nature of human beings and what are their needs? This is the most fundamental question, he says. ఆయన ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తాడు. ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి కావలసినటువంటి ప్రాముఖ్యమైన అవసరతలు ఏంటి అనేటువంటిది ప్రశ్నలు లేవనెత్తాడు. What is the nature of human beings as well? Who are human beings? That is the question. ఆయన ప్రశ్న ఏంటంటే మానవులంటే అసలు ఎవరు, మానవుని యొక్క స్వభావం అంటే ఏంటి అనేటువంటిది అనమాట. He says everything else should flow from that. ఆయన యొక్క భావం అంతా, భావజాలం అంతా కూడా అందులోంచే ప్రవహిస్తూ వస్తుంది. We 100% agree with him on that. ఆయన 100% దాని మీదే ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. So what is the vision, Bible's vision of human beings? బైబిల్ యొక్క భావం ఏంటి మనిషి అంటే అనేది కూడా మనం చూద్దాం. So in Genesis we know what the Bible's teaching about the human beings is. మనకి ఆదికాండంలో బైబిల్ మనుషుల గురించి ఏం చెప్తుందో మనకు తెలుసు. Human beings, Genesis chapter 1 verse 26 to 28, human beings are created in the image of God. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో మనం చూస్తే మానవులు, మనుషులు దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డారు. So what is the implications of that? కాబట్టి దాని నుంచి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని భావాలు ఏంటో చెప్పండి. Genesis chapter 9 verse 6 says that every human being life is valuable because they are made in the image of God. ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది ఏమనంటే ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితం చాలా విలువైనది, ఎందుకంటే దానికి కారణం మనిషి దేవుని పోలికలో చేయబడ్డాడు. Not only that, in James chapter 3 verse 8 to 10 it says that you should not curse a human being because he is made in the image of God. Dignity of human beings are very important. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 10 వరకు కూడా చూస్తే నువ్వు ఏ మనుషుని కూడా నువ్వు దూషించడానికి వీల్లేదు, శపించడానికి వీల్లేదు, ఎందుకంటే ఆ యొక్క వ్యక్తిలో దేవుని యొక్క స్వరూపం ఉంది కాబట్టి ఆ వ్యక్తిని నువ్వు దూషించకూడదని కూడా చెప్తుంది. And not only that, Bible says the highest, since we are made in the image of God, the highest we can achieve is to imitate God. మరి బైబిల్ ఇంకా ఏమని చెప్తుందంటే మానవుడు చాలా ఉన్నతమైనటువంటి పని ఏదైనా చేయగలిగేది ఏంటంటే దేవుణ్ణి వెంబడించటం, దేవుణ్ణి అనుసరించటం. So that is why Bible says in Leviticus chapter 11 verse 44 to 45, be holy because I am holy. అందుకనే దేవుని వాక్యంలో లేవియా కాండం 11వ అధ్యాయం 45వ వచనం నుండి 45వ వచనం వరకు చూస్తే ఇలా సెలవిస్తున్నాడు దేవుడు, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. So the greatest achievement for any human being on the earth is to imitate God, nothing more than that. కాబట్టి మనిషికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి బాధ్యత ఏంటి అని మనం ఆలోచన చేస్తే గమ్యం ఏంటంటే దేవుణ్ణి వెంబడించటం, ఆయన ఎలా ఉన్నాడో అలా ఉండటం అనేటువంటిది అది ఉన్నతమైనటువంటి బాధ్యత. సో బైబిల్స్ ఆన్సర్ ఇస్ క్లియర్. కాబట్టి బైబిల్ యొక్క జవాబు మనకు అర్థమైపోయింది ఇప్పుడు. బట్ వాట్ ఈస్ ది ఆర్ఎస్ఎస్ ఆన్సర్ ఫర్ దాట్? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క జవాబు ఏంటో దీనికి కోసం చూద్దాం. గోల్వాకర్ జీ, గురు గోల్వాకర్ జీ ఆన్సర్స్ దట్ యాస్ వెల్. ఇది గురు గోల్వాకర్ జీ గారు కూడా దీనికి జవాబు ఇచ్చారు. హీ సేస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నథింగ్. ఈయన అంటాడు మనిషి అసలు ఏమీ కాదంటాడు. ఇండివిడ్యువల్స్ మీన్స్ నథింగ్, నేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఈ వ్యక్తిగతం అనేటువంటిది ఏమీ కాదు, కానీ అంత రాజ్యము లేకపోతే ఈ దేశం అంటేనే చాలా గొప్పది అంటున్నాడు. అండ్ హీ సేస్ ఇండివిడ్యువల్స్ విల్ కమ్ అండ్ గో, నేషన్ విల్ లాస్ట్, దేర్ఫోర్ ఇండివిడ్యువల్ హ్యాస్ టు బి సాక్రిఫైస్ ఫర్ ద నేషన్. ఆయన ఏమంటాడంటే వ్యక్తులు వస్తారు పోతారు, కానీ దేశము రాజ్యం అనేటువంటిది నిరంతరం ఉండేది కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైందని చెప్తాడు. Is it right? మీరే చెప్పండి, అది వాస్తవం అంటారా? No. కాదు. We are eternal. మనము నిత్యము, మనము శాశ్వతమైనటువంటి జీవులు. Nations will come and go, but we will be ever with our God. దేశాలు రాజ్యాలు ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ దేవుని స్వరూపంలో సృష్టించినటువంటి మానవుడు నిరంతరము జీవించేటువంటి వ్యక్తి. Abraham exists, right? Abraham is with the Lord, correct? అబ్రహాము దేవుడితో ఉన్నాడు కదండి. But what about Mesopotamia? అప్పుడు మెసొపొటేమియా పెద్ద రాజ్యం ఉంది, ఏమైంది చెప్పండి? Mesopotamia is gone. మెసొపొటేమియా పెద్ద రాజ్యం వెళ్ళిపోయింది. Daniel is there with God, right? దానియేలు దేవుడితో ఉన్నాడు కదండి.
Where is Babylon? అప్పుడు ఆ దానియేలు ఉన్నటువంటి ఆ బబులోను రాజ్యం ఏమైంది చెప్పండి. Babylon is gone, Daniel is there. బబులోను రాజ్యం కూలిపోయింది, కానీ దానియేలు అనే వ్యక్తి ఇంకా ఉన్నాడు. So for Christians, the person is important, not the institutions. Institutions are there to serve the persons, and not the persons are there not to serve the institution. కాబట్టి ఒక క్రైస్తవుడికి ప్రాముఖ్యమైనది ఏంటంటే వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. సంస్థలు ఇవన్నీ కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. సంస్థల యొక్క బాధ్యత ఏంటంటే ఆ వ్యక్తుల్ని వారిని ప్రయోజకులుగా చేయటానికి, వారికి సహకరించడానికి మాత్రమే. We can see the difference in the history between these two perspectives in our own land, in the Telugu land. మన యొక్క సొంత జీవితంలోనూ అలాగనే ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వ్యత్యాసాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఏంటంటే మనిషికి ఉన్నటువంటి విలువ, అలాగనే రాజ్యానికి ఉన్నటువంటి విలువ. What happened before the missionaries came? The people were considered as nothing. The system was everything. But when missionaries came, the people became everything. మరి మిషనరీలు రాకముందు మన పరిస్థితి ఏంటి? అసలు మనుషులంటే అసలు లెక్కలేదు. మనుషుల్ని చాలా హీనంగా చూసేవారు. కానీ వ్యవస్థకి చాలా ప్రాముఖ్యం ఇచ్చారండి, వ్యవస్థకి. So in order to look at it, I will ask some questions and we will together answer it. ఇప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ మీద ఆధారపడి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అప్పుడు మనందరం కలిసి దానికి జవాబుల్ని వెతుకుదాం. My first question is this. నా యొక్క మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, why were the Malas and Madigas of the Telugu land utterly destitute, poor before the missionaries came? మిషనరీలు ఈ భారతదేశానికి లేకపోతే తెలుగు రాష్ట్రాలకు రాకముందు మాదిగా అనేటువంటి ఈ అనగారినటువంటి వర్గాలు బాగా కింద స్థాయిలో పేదవారిగా ఎందుకున్నారు? Why? ఎందుకు ఆలోచన చేయాలి. Let me explain this. ఇది నేను మీకు కొంత వివరించనివ్వండి. In Europe, ఈ ఐరోపా ఖండంలో those who used to weave clothes, weavers, ఎవరైతే ఈ యొక్క నేత నేస్తా ఉంటారో, and leather makers, అంతేకాదు మరి చెప్పులు కుడతా ఉంటారో, they were rich. వారు చాలా ధనవంతులు, ధనికులండి వారు. Oh, the British officers who came to India, they said the same thing. అదే చెప్పారు. బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి వారు అదే చెప్పారు, ఈ పని చేసేటువంటి వారు అక్కడ చాలా గొప్పవారని. In the book The Trading World of Asia and the English East India Company, written by K.N. Chowdhury, he says British officials when they came to India, K.N. Chowdhury గారు రాసినటువంటి ఆ పుస్తకంలో మరి బ్రిటిష్ వారు ఈ దేశానికి, భారతదేశానికి వచ్చినప్పుడు they said our weavers, the weavers of the British, the Europe are staying in big estates. మా యొక్క యూరోప్లో ఆ బ్రిటిష్ వారు, ఈ చేనేతకారులు, వీళ్ళందరూ కూడా నేతనేసేటువంటి వారు చాలా ధనికులు, వారు పెద్ద పెద్ద భవనాల్లో ఉంటారు వాళ్ళని చెప్పారు. But look at these people can't even eat for one day. అయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇదే ప్రజలను చూడండి, ఈ పని చేసేటువంటి వాళ్ళు కనీసం ఒక పూట భోజనం కూడా చేయలేని దుస్థితిలో ఉన్నారు. How come both of them are doing the same job? ఎలాగీ ఇద్దరు కూడా ఒకే పని చేస్తూ ఈ స్థితిలో ఉన్నారు? How come one is rich and one is poor? ఒకే సమయంలో ఒకరేమో ధనవంతులుగా ఉండి మరొకరు నిరుపేదలుగా ఎలా ఉన్నారు? And not only the British officials, even the missionaries who came here, they were shocked to see the state of the people who were producing these goods. కాబట్టి ఆ బ్రిటిషర్లు మాత్రమే కాదు, మిషనరీలు కూడా వచ్చినటువంటి వారు వాళ్ళ కళ్ళతో వారు చూశారు పరిస్థితుల్ని. అక్కడ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వారి పరిస్థితి, భారతదేశంలో ఉన్నటువంటి వారి పరిస్థితి చూసి నివ్వెరపోయారు. Abbe Dubios was the French Catholic missionary who came to India. మరి క్యాథలిక్ మిషనరీ అయినటువంటి ఎబి డుబియోస్ అనేటువంటి ఆయన భారతదేశానికి వచ్చాడు. He wrote a book, Hindu Manners, Customs and Ceremonies. ఆయన హిందూ మేనర్స్, కస్టమ్స్ అంటే వారి యొక్క సాంప్రదాయాలు, పద్ధతులు, అలవాట్లు అనే పుస్తకం రాశాడు. In that book he says this. ఆయన పుస్తకంలో ఇలా చెప్పాడండి. He says when we were in the Europe, we thought India is very rich because we were getting very good clothes from India. యూరోప్లో ఉన్నటువంటి వారు అనుకున్నారంట చాలా మంచి చేనేత వస్త్రాలు
నేత వస్త్రాలు మాకు వస్తున్నాయి కదా, కాబట్టి భారతదేశంలో ఈ పని చేసిన వాళ్ళు చాలా ధనవంతులు అనుకున్నారంట. Oh, they said these people who will be making these clothes must be very rich people. కాబట్టి ఈ పని భారతదేశంలో చేస్తున్న వారు, ఈ పని చేసే వాళ్ళు చాలా ధనికులు అని మేము అనుకున్నాం. But he says, I am shocked to see that these people have nothing. అయితే నేను వచ్చి వీళ్ళని కళ్ళారా చూసినప్పుడు వీళ్ళకి అసలు ఏమీ లేదు, నిరుపేదలు, దౌర్భాగ్యులుగా ఉన్నారు. My brothers and sisters, Malas and Madigas and Dalits and the Shudras of the North India are the real manufacturers of India. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా ఈ దేశంలో మరి అన్ని ఉత్పత్తి చేసి ఈ మనకు కావాల్సినటువంటి ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు ఎవరంటే భారతదేశంలో ఉన్నటువంటి దళితులు, ఇక్కడ మాల మాదిగ వారు. అంతేకాకోకుండా ఇంకా ఎవరంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి దళిత్స్, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి శూద్రులు. My brothers and sisters, that is a question that we should ask. This profession was very good profession. కాబట్టి ఈ పని చాలా ఉన్నతమైనటువంటి పని అండి అది. We read in Acts of the Apostles. మనం ఈ యొక్క అపోస్తుల కార్యాలు మనం చదువుతూ ఉంటాం కదా, Chapter 9. 9వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 36 to 43 we read about Tabitha. 36 నుండి 42 వరకు తబిత గురించి చదువుతాం. So what was Tabitha doing? ఆ తబిత చేసే పని ఏంటో చెప్పండి. Tabitha was making clothes. ఆమె వస్త్రాలు తయారు చేస్తూ ఉంది. That is a honorable profession, right? కాబట్టి అది చాలా ఉన్నతమైనటువంటి పని అది. Tabitha, if she was in Telugu land, then they would have called her, they would have made her a Mala. ఒకవేళ తబిత గనక ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఉంటే గనక ఆమెని మాలా అని పిలిచేవారు. In Acts chapter 10, next chapter, ఆ తర్వాత అపోస్తుల కార్యాల 10వ అధ్యాయంలో చూస్తే Apostle Peter was staying with another Simon. మరి అపోస్తులైనటువంటి పేతురు గారు వేరొక సీమోన్తో ఉన్నారు. Simon the tanner, Simon the leather worker. ఆయన పేరేంటంటే ఈ యొక్క లెదర్ వర్క్ చేసేటువంటి సైమన్ ఆయన పేరు. If చర్మకారుడైనటువంటి సీమోను. If that Simon was here, they would have called him Madiga. ఒకవేళ సైమన్నే గనక ఈ రోజున భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉంటే మాదిగా అని పిలిచేవారు. Correct? They were all laborers and this is a good profession. But why are the people who did this good profession in India poor? బైబిల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళు ఎంత ధనవంతులు, ఎంత హుందా మర్యాద కలిగినటువంటి గౌరవప్రదమైన వృత్తి చేశారని మనం చూస్తున్నాం. కానీ ఈ రాష్ట్రాలకు వచ్చేసరికి ఏంటి దుస్థితి? Similarly, you can take the entire Old Testament. అలాగనే మీరు పాత నిబంధన అంతా కూడా మీరు తీసుకుని చూడొచ్చు. 1 Kings chapter 19 verse 19. మొదటి రాజులు 19:19లో చూస్తే we see about Elisha. మనం ఎలీషా ప్రవక్తను చూస్తాం. Along with the ox, he was plowing the land. ఆయన ఎద్దులు తీసుకుని నాగలతో దున్నుతున్నాడు. Is that a dishonorable profession? No, it is honorable in the sight of God. మీరు చెప్పండి, అరక దున్నటం అది చాలా తక్కువ పనా? దేవుని దృష్టిలో చాలా గౌరవప్రదమైనటువంటి పని. Then how come the people who did these jobs in India became poor? మరి ఎందుకని ఇటువంటి పనులు చేస్తున్నటువంటి వారు భారతదేశంలో ఉన్నటువంటి వారు ఇంత దయనీయమైన స్థితిలో దరిద్రులుగా ఉన్నారు? How come these people who did this job in India were thrown out? ఎందుకని ఇటువంటి పని చేస్తున్నటువంటి వారు భారతీయుల్ని మరి బయటికి వెలివేస్తా ఉన్నారు? That is because of the Golwalkers ideology. ఇది ఎందుకుగా తెలుసా అండి? దీనికి కారణం గురు గోల్వాల్కర్ గారి యొక్క భావాజాలం బట్టి. You read it in Manusmriti chapter 1 verse 91. మనుస్మృతి మొదటి అధ్యాయము 91వ వచనంలో చదివితే it says that Shudras and below people are for the service of everyone. శూద్రులు తర్వాత కింద ఉన్నటువంటి ఆ వర్గం వాళ్ళందరూ కూడా నిమ్న జాతి వారందరూ వారు ఎందుకోసం ఉన్నారంటే మిగతా వర్గాలకి సేవ చేయడానికి ఉన్నారన్నారు. Manusmriti chapter 8 verse 417 it says Brahmins can take the property of the Shudras. మనుస్మృతి 8వ అధ్యాయం 417వ వచనంలో చూస్తే బ్రాహ్మణులకి ఈ శూద్రుల దగ్గర ఉన్నటువంటి ఏ వస్తువైనా వాళ్ళు ఏ ఫలమైనా కానీ దౌర్జన్యంగా తీసేసుకోవటానికి వాళ్ళకి అధికారం ఉంది. Therefore the property of the poor people in India were taken by these people. అందు నిమిత్తమే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అంత సంపదనంతా కూడా వారు తీసుకుని వెళ్ళిపోయారు. Can anybody take property like that? ఆ విధంగా సంపద అంతా దోచుకోవచ్చండి ఎవరైనాను? Go back to Bible. మీరు బైబిల్లోనికి వెళ్ళండి. Read 1 Kings chapter 21. మొదటి రాజులు 21వ అధ్యాయం చదవండి. We all know it. మనకందరికీ తెలుసు ఈ భాగం. King Ahab
కింగ్ రాజు అయినటువంటి ఆహాబు, who was the king of Israel, ఆయన ఇశ్రాయేల్ రాజుగా ఉన్నాడు. wanted to take the property of one of his citizens. వారి యొక్క పౌరుల్లో ఒకరి యొక్క ఆ యొక్క ఆస్తిని అంతా తీసేసుకోవాలనుకున్నాడు. Naboth. నాబోతు యొక్క ఆస్తిని తీసేసుకోవాలనుకున్నాడు. King wanted to take the property of a citizen. చూడండి ఎంత అవమానమో, రాజయుండి ఒక పౌరుడు యొక్క ఆస్తిని తీసుకోవాలనుకున్నాడు. Can he take? అలా తీసుకోవచ్చా? No. అలా తీసుకోవడానికి వీల్లేదు. That is the biblical law. Unless and until that person gives it, even the king cannot take it because God has given it. బైబిల్ సూత్రం ఏంటంటే ఆయన ఎంత మహారాజు అయినప్పటికీ కూడా సాధారణమైనటువంటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఏ వస్తువు అతనికి చెందింది తీసుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఆ విధంగా మరి సూత్రాలను పెట్టాడు, వాక్యాన్ని పెట్టాడు. But here the Brahmins can take the property of anyone. కాబట్టి ఎక్కడైతే మాత్రం బ్రాహ్మణులు ఎవరి యొక్క ఆస్తినైనా వారు తీసుకుని వెళ్ళిపోవచ్చు, కొల్లగొట్టొచ్చు. Therefore the poor people in this land did not own land to do their own work. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు వారు పని చేస్తూ కూడా వారు దరిద్రులుగా ఉన్నారు. Herbert Wire, who was a missionary here in this Telugu land, ఆ హిబర్ట్ వేర్ గారు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో మిషనరీలుగా వచ్చినప్పుడు he wrote a book, Christians Missions in Telugu country. ఆయన తెలుగు దేశం లేదా తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మిషన్స్ గురించి రాశాడు ఒక పుస్తకం. And he says these people do not own any property. ఆయన ఏమన్నాడంటే ఇది they do not have a property to do agriculture or anything. ఈ యొక్క చిన్న వర్గానికి చెందినటువంటి వారికి ఆ వ్యవసాయం చేయడానికి కూడా వారికి సరిపోయినటువంటి ఆస్తి లేదు. Second, we all know about Pastor Johnny Clow garu, the great missionary at Ongole. అంతేకాదు ఒంగోలులో ఉన్నటువంటి మిషనరీ గారు క్రౌ గారు మనకు తెలుసు. Social Christianity in the Orient, he wrote a book. ఆయన ఒక పుస్తకాన్ని రాశారు సామాజికం గురించి. And he also says these people are not given land. ఆయన కూడా చెప్పేది ఏంటంటే వీళ్ళ కనీసం పని చేయడానికి, వ్యవసాయం చేయడానికి వాళ్ళకి భూమిని ఇవ్వలేదు. Because Manusmriti said take away the land. ఎందుకంటే మనుస్మృతి చెప్పే మాట ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములన్నీ కూడా మీరు తీసేసుకోండి. If you cannot own your land, how will you improve it? ఒకవేళ మీకే సొంతంగా భూమి లేకపోతే మీరు ఎలాగ వ్యవసాయం చేస్తారు, ఎలాగ మీరు అభివృద్ధి చెందుతారు? It's not possible, right? అది సాధ్యం కాదు కదండి. Now let us assume some people do not have the land. ఇప్పుడు అనుకుందాం కొంతమందికి భూమి లేదనుకుందాం. At least give them education. కనీసం వారికి విద్యనైనా ఇవ్వాలి కదా. If you give education, some people, no matter how poor they are, they will come out of the poverty. ఒకవేళ మీరు వారికి విద్యనిచ్చినట్లయితే ఏదేమైనప్పటికీ భూమి లేకపోయినా ఏమి లేకపోయినా వారు ధనికులు అవటానికి అవకాశం ఉంది వారికి ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా. William Carey was a Madiga in Europe. ఒక రకంగా చెప్పాలంటే విలియం కేరీ గారు ఐరోపా ఖండంలో మాదిగా. He was a cobbler. ఆయన ఎవరంటే చెప్పులు కుట్టేటువంటి ఆయన. Where did he study Hebrew? ఆయన హీబ్రూ భాషను ఎక్కడ చదివాడండి? In the cobbler shop. ఆయన తన పని చేసుకునేటువంటి ఆ చెప్పుల షాపులోనే చదివాడు. He did not go to Oxford. ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళలేదు. He did not go to Cambridge. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళలేదు. He took the books from the pastors nearby and studied on his own. ఆయనకు అందుబాటులో ఉన్నటువంటి పాస్టర్ గారి దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు తీసుకుని ఆయన యొక్క కొట్లోనే చదువుకునేవాడు. My brothers and sisters, at least if they have taken the property, at least if they have given education, our India would not have been poor like this. ప్రియ సహోదరులారా, ఒకవేళ వాళ్ళు దౌర్జన్యంగా భూములు లాక్కున్నా కానీ సరైనటువంటి విద్యను గనక ఈ అణగారిన వర్గాలకు ఇచ్చుంటే వాళ్ళు ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉండేవారు. So if you are at least not even giving education, at least allow them to sell what they have made. కాబట్టి ఒకవేళ మీరు విద్యనివ్వకపోయినా కానీ వాళ్ళ చేతులతో చేసినటువంటి ఆ యొక్క పనిముట్లు కనీసం అమ్మి ఆ డబ్బునైనా వారికి వచ్చేలాగా చూడాలి. Even that was not allowed. అది కూడా అనుమతించలేదు వాళ్ళు. There were network of traders. Even now they are there. ఇప్పుడు కూడా ఆ మరి ఈ వర్తకం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు. At that time it was known as Nana Deshi. ఆ సమయంలో ఏమని పిలిచేవారంటే వారిని నానా దేశ్ అని పిలిచేవారు. Nana Deshi, that was the trade network name. ఆ యొక్క వర్తకం చేసేటువంటి ఆ నెట్వర్క్ టీం పేరు ఏంటంటే నానా దేశీ.
It is there in the history of South India, chapter 8, social and economic conditions by N. Neelakanta Shastri. నీలకంఠం శాస్త్రి గారు రాసినటువంటి సౌత్ ఇండియా అనేటువంటి పుస్తకంలో మరి ఆ పేజ్ నెంబర్లో ఉందండి. So in that he says, he continues to say, untouchables were not allowed in this network. ఆయన ఇంకా ఏమని చెప్పాడంటే ఆ పుస్తకంలో ఈ అస్పృశ్యత అంతరానిటువంటి వారు అసలు ఈ వర్తకంలో పాలు పంచుకోవటానికి అసలు వీలే లేదు. So you will not give them land. కాబట్టి వారికి భూములు ఇవ్వాల్సిన పని లేదు. You will not give them education. కాబట్టి నేను వాళ్ళకి విద్యనివ్వను. You will not allow them to sell what they have made. వాళ్ళ చేతులతో సొంతంగా తయారు చేసి కనీసం నేను వారిని నమ్ముకోవటానికి కూడా అవకాశం ఇవ్వను. And as if all these are not enough, you will insult them. కాబట్టి ఇవన్నీ వారికి చేయకోకుండా వారిని ఏం చేయాలంటే అనగద్రొక్కాలి. What we read in James, book of James, మనం యాకోబు పత్రికలో ఏం చదివామండి? you should not even curse another human being with your tongue. మీ యొక్క నాలుకతో పెదాలతో వేరే వ్యక్తిని దూషించకూడదు, శపించకూడదు అని చదివాం. Oh, but these people will ask these people to move 10 feet away. కానీ వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? నువ్వు నాకంటే దూరంగా ఒక 10 అడుగులు జరుగు అంటారు. My brothers and sisters, this was the state of Telugu land before the missionaries with this word of God came to this land. బైబిల్ చేత పట్టుకుని మిషనరీలు ఈ దేశానికి రాకముందు మన యొక్క పరిస్థితి ఇది. భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఇది. Oh, when the missionaries came, they started applying the Bible principles in this land. ఎప్పుడైతే మిషనరీలు ఈ దేశానికి వచ్చారో బైబిల్లో ఉన్నటువంటి సూత్రాలని ఆ యొక్క పద్ధతుల్ని ఆచరించి ఇక్కడ జీవించారు. In 1805, London Missionary Society was the first Protestant missionary society to come into Telugu land. And in 1805 itself, same year, they started a school for everybody. చూడండి 1805వ సంవత్సరంలో మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెట్టినటువంటి మిషనరీలు ఎవరంటే లండన్ మిషనరీ సొసైటీ వాళ్ళు వచ్చి చేసినటువంటి పని ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా విద్యని వారు అందించడం చేశారు. They were not saying only for Brahmins, only for the Reddis, only for Naidus, nothing. Everybody is open because gospel is for everybody. వాళ్ళు సువార్త అందించేది కేవలం బ్రాహ్మిన్స్కి, తర్వాత రెడ్డిస్కి, లేకపోతే తర్వాత వైశ్యులకి, వీళ్ళకి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా విద్య అందించాలి. ఎందుకంటే దేవుడు ప్రేమించేది ప్రతి ఒక్కరిని అని వారు అందరికీ విద్యనిచ్చారండి. Oh, they gave education to the poor people. వారు పేదలైనటువంటి వారికి సైతం వారు విద్యనిచ్చారు. Oh, the missionaries gave the education to the poor people. మిషనరీస్ చాలా పేదలైనటువంటి వారికి సువార్తను అందించారండి. You see how liberating the education is. చూసారండి ఈ విద్య అనేటువంటిది ఎంత మందిని స్వాతంత్రులుగా చేసిందో. Now not only that, అంతేకాదు, when they started education, these people started persecuting, attacking these people. ఎప్పుడైతే మిషనరీలు వచ్చి ఇటువంటి వారికి విద్యను అందిస్తా ఉన్నారో ఈ పెద్ద వర్గం వారు వచ్చి ఏం చేశారంటే వీరిని బాగా వ్యతిరేకించటం, వీరిని హింసించటం చేశారు. In that CMS Church Missionary Society report, ఈ CMS Church Ministry report లో నివేదికలు ఎలా ఉంది? it speaks about what happened in certain places in Telugu area. ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి ఏమేం జరిగిందో కొన్ని సంఘటనలు వారు చెప్పారు ఇక్కడ. Missionaries started giving education to Malas, Madigas and everybody. మాలా మాదిగలకు ఇంకా అందరికీ కూడా మిషనరీలు విద్యను అందిస్తున్న సమయంలో and Malas and Madigas started putting their own little money to build a school. చూడండి మాలా మాదిగా వీళ్ళు వారు విద్యా సంస్థలను స్థాపించుకోవటం, బడి కట్టుకోవటానికి వాళ్ళ ధనమే పెట్టారంటండి. And many of them became Christians. అప్పుడు వాళ్ళు చాలా మంది క్రైస్తవులు అయ్యారు. Remember this, school is not by foreign fund, school is by the local people. జాగ్రత్తగా గమనించాలి ఇది మనం. అదేంటంటే ఈ బయట దేశం నుంచి వచ్చినటువంటి మిషనరీలు వారి డబ్బుతో బళ్ళు కట్టలేదండి. ఇక్కడ ఉన్నటువంటి అనగారినటువంటి వర్గాలే వారు డబ్బులతో ఈ యొక్క స్కూల్ నిర్మించుకున్నారు. That school, the caste Hindus burned it down. అలా కట్టుకున్నటువంటి బళ్ళని ఏం చేశారు తెలుసా? ఆ ఉన్నతమైనటువంటి ఆ కులం చెందినటువంటి వారు వాటిని కాల్చి పాడేశారు. My brothers and sisters, London Missionary Society said this. లండన్ మిషనరీ సొసైటీ వారు ఈ విధంగా చెప్పారండి. They said the problem is not that Malas and Madigas are becoming Christians, the problem is they are getting educated. ఇక్కడ ఉన్నటువంటి సమస్య మాలా మాదిగులు వారికి విద్య అందుతుందనేటువంటిది కాదు. అక్కడ
ఇక్కడ అదేంటంటే వాళ్ళకి జ్ఞానం అందుతుంది, వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి అనేటువంటిదే ఇక్కడ వాళ్ళ సమస్య. వాళ్ళు విద్యావంతులు అయిపోతున్నారు, అది వారికి కాకుండా చూసుకుంటున్నారనమాట. We will speak about how much the forefathers, Christian forefathers in this land suffered. We should know their courage, their conviction, their perseverance, and how much they suffered to make it all. కాబట్టి నేను ఇందాక చెప్పవలసినటువంటి వాక్యం మళ్ళీ చెప్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వర్గాల యొక్క బాధ ఏంటంటే మాలామాదిగులు క్రైస్తవులు అయిపోతున్నారు అనేటువంటిది కాదు వాళ్ళ యొక్క సమస్య. వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళు విద్యావంతులు అయిపోతున్నారు అనేటువంటి సమస్య. కాబట్టి మన యొక్క తండ్రులు పితరులు ఎంత కష్టపడి వారు చెమటోర్చి ఈ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో మనం అందరం తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. They were overcomers in the Lord. వారు క్రీస్తులో విజయం సాధించినటువంటి వారండి. In 1911, just 100 years after missionaries came to this land, 1911వ సంవత్సరం అంటే ఈ యొక్క మిషనరీలు ఈ యొక్క దేశంలోనికి వచ్చిన తర్వాత 1911 census, India census government report, 1911 ఈ ప్రజా సంఖ్య రిపోర్ట్స్ ప్రకారంగా, నివేదిక ప్రకారంగా it says, oh, these Christians are from the lower caste, from the poor people, but in proportion now they are more educated than the others. ఈ కింద జాతి వారు అందరూ కూడాను వారు చాలా పేదలుగా ఉన్నారు, కానీ చూస్తే వాళ్ళందరూ కూడా విద్యలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారని వారు గ్రహించారండి. I will tell one more thing and close it because next session has to start in another 10 minutes. నేను ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే మరొక సెషన్ కూడా తీసుకోవాల్సి ఉంది. Missionaries gave wages, missionaries bought land, missionaries gave education, but missionaries also gave one more thing. మిషనరీలు వారికి జీతం ఇచ్చారు పనిచేసిన దానికి, మిషనరీలు స్కూళ్ళు స్థాపించారు, మిషనరీలు ఇంకా వారికి విద్యనిచ్చారు, హాస్పిటల్స్ కట్టారు, ఇవన్నీ కూడా చేశారు. ఇంకొక విషయం కూడా చేశారు, అది నేను చెప్పనివ్వండి. Missionaries gave industrial training school, how to do job properly, professionally. ఈ మిషనరీలు ఇంకా ఏం చేశారంటే ఎవరైతే వారు చేతి పనులు ఉన్నాయో ఆయా పనులు చేయటానికి ఒక గొప్ప పరిశ్రమనే వాళ్ళు ఏర్పాటు చేశారండి. వాళ్ళు చక్కగా దాంట్లో శిక్షణ పొందటం కోసం. Godavari Delta Mission started the lace making training for the woman. గోదావరి డెల్టా మిషన్ యొక్క సంస్థను చూసినట్లయితే స్త్రీలకు ఈ చేనేత లేసు కుట్టేటువంటి ఆ యొక్క పనిని వారు ప్రవేశపెట్టారు. And every other mission agency also started that after that. ఆ తర్వాత ఇంకా మిగిలినటువంటి మిషన్స్ కూడా ఆ యొక్క పనిని ప్రారంభించారు. And you know what? మీకు తెలుసా ఒక విషయం? Before independence, ఈ యొక్క మన దేశ స్వాతంత్రానికి ముందు, from this area alone, when I am speaking Andhra region, Rajamandri and the surrounding all these places alone, కేవలం ఈ రాజమండ్రి, ఈ కోనసీమ, ఇంకా ఈ ప్రాంతం, కేవలం ఈ ప్రాంతం నుంచే at that time 5 lakh, more than 5 lakh rupees export was done by Christians to the other places. 5 లక్షల కంటే పైచిలుకు డబ్బుని క్రైస్తవులు ఈ దేశం నుండి వేరే దేశానికి తరలించారు. వ్యాపారం ద్వారా 5 లక్షలు ఇక్కడి నుండే ఆ రోజుల్లోనే విదేశాలకి వారు ఎక్స్పోర్ట్ చేశారండి. And the biggest exporter at that time was Johann and Joseph, two brothers from this land. కాబట్టి గొప్ప ఎక్స్పోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ ఇద్దరున్నారు, జోహన్, ఆ తర్వాత జోసెఫ్ అనేటువంటి వారు. వాళ్ళు ఈ ప్రాంతానికి చెందినటువంటి వారే. 100 years before, their fathers did not have anything. 100 సంవత్సరాల క్రితం మన పితరులకి తినడానికి ఏమీ లేదు. Oh, they were not allowed to walk in the road. మరి వారు కనీసం వారు నడవటానికి కూడా అవకాశం లేదు. Oh, my brothers and sisters, within 100 years, more educated and the biggest exporters from this land. ఈ 100 సంవత్సరాలు జరిగిన మార్పు ఏంటంటే వాళ్ళు చాలా విద్యావంతులు అయిపోయిన తర్వాత వాళ్ళ సొంత చేతులతో వారు పని చేసుకుని వాళ్ళే ఇతర దేశాలకి పెద్ద మొత్తంలో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయగలిగారు. All because of this book. ఇదంతా దీని వలన సాధ్యమైంది, ఈ పుస్తకం వలన. Oh, this book, my brothers and sisters, said we are all kings and priests. ప్రియ స్నేహితులారా, ఈ పుస్తకం మనకు తెలియజేస్తున్న బైబిల్ ఏమనంటే మనం రాజులైనటువంటి యాజక సమూహం అని. Oh, my brothers, when we are kings and priests, the word of God says, Micah says,
the lips of the priest shall preserve knowledge. కాబట్టి ఈ యొక్క వాక్యం ప్రకారంగా మనం యాజకులమని తెలియజేస్తుంది. దేవుని వాక్యం ప్రకారంగా ఈ యొక్క యాజకుల పెదాలు అది జ్ఞానంతో నిండుకొని ఉంటదని చెప్తుంది. How can the priest of God who are Christians preserve knowledge without education? కాబట్టి ఈ యొక్క యాజకులు ఏ జ్ఞానము లేకపోతే విద్య లేకోకుండా వారు ఏ విధంగా జ్ఞానం కలిగి ఉంటారు చెప్పండి. Oh, my brothers and sisters, the forefathers of this land saw the principles, and I will share how much they suffered. Don't think that because of Britishers they did not have persecution. They were persecuted, but they stood still. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మన యొక్క పితరులు, మన యొక్క తండ్రులు అందరూ ఎంత కష్టపడి క్రీస్తు కోసం నిలబడ్డారో అవన్నీ నేను మీకు చెప్తాను. తర్వాత సెషన్లో కూడా చెప్తాను. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి శ్రమలు రాలేదనుకోకండి, వారి దగ్గర నుంచి కూడా శ్రమలు వచ్చినా వారు నిలబడగలిగారు. I told you about that one school was completely burned down. నేను ఒక స్కూల్ని పెద్ద వర్గాల వాళ్ళు కాల్ చేశారని చెప్పాను కదా. 117 Christians were there. అప్పుడు 117 మంది క్రైస్తవులు ఉన్నారండి. They were threatened that they will be killed. వారిని మిమ్మల్ని చంపేస్తామని భయపెట్టారు అక్కడ వారు. Not even one of them went back. All the 117 of the forefathers of this land stood for Christ, and they said, kill us, but we will not leave Christ. ఆ పితరుల్లో మన యొక్క తండ్రుల్లో 117 మందిలో ఏ ఒక్కరు కూడా భయపడిపోయి మేము క్రీస్తుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతామని ఒక్కరు కూడా అనలేదు. మమ్మల్ని చంపేసినా సరే మేము క్రీస్తు కొరకు నిలబడతాం, బ్రతుకుతామని చెప్పారు. Remember those who led you. కాబట్టి మిమ్మల్ని నడిపించిన వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. Consider the outcome of their life. వారి యొక్క జీవితం యొక్క ప్రతిఫలాన్ని ఒకసారి మీరు ఆలోచన చేయండి. And imitate them. అంతేకాదు వారిని మీరు వెంబడించండి. Oh, we have come here not just to say history, but remember the missionaries and remember the pioneering local Christians who led us. అయ్యా, మేము ఇక్కడికి వచ్చింది కేవలం చరిత్రను మీకు చెప్పి వెళ్ళిపోవటానికి కాదు. మన దేశానికి ప్రారంభంలోనే మిషనరీలుగా ఇక్కడికి వచ్చి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించి ఈ దేశం ఇలా బాగుపడతా కారకులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవటానికి. When we meet them in heaven, మనం వారిని పరలోకంలో మనం కలిసినప్పుడు, oh, the great grandfathers of this land, ఈ యొక్క దేశం యొక్క లేకపోతే ఈ భూమి యొక్క పితరులు, what will you answer? ఈ పితరుల దగ్గరికి వారు మనం వెళ్ళినప్పుడు ఏమని జవాబిస్తాం? They will say, my son, my great granddaughter, my children, when we had nothing, we took this word, we suffered for it. What did you do for this word? పరలోకంకి వెళ్ళిన తర్వాత మన తాత ముత్తాతలను అందరినీ కలుస్తాం. వాళ్ళు అడుగుతారు మనల్ని, ప్రియా మనవడా మనవరాలా, నాకు మన దేవుని కోసం ఏం చేసావు, ఈ ప్రజల కోసం ఏం చేసావు, ఈ పుస్తకం నిన్ను ఎలా మార్చింది, ఈ పుస్తకం ద్వారా నిన్ను ఎలాగ ప్రభావితం చేసింది అని అడుగుతారు వాళ్ళు. So my first question is answered. కాబట్టి నా మొదటి ప్రశ్న జవాబు నేను ఇచ్చేశాను. Why were the Malas and Madigas of this land poor? ఎందుకని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాలా మాదిగ వారు చాలా నిరుపేదలుగా ఉన్నారు? It was not because their professions were bad. వారి యొక్క వృత్తులు చెడ్డవనేందుకు కాదు. It was not because their professions were unskilled. వారి యొక్క వృత్తులు అనైపుణ్యం కలిగినటువంటి అనే విషయం కాదు అక్కడ. Their professions were very valuable. వారికి ఉన్నటువంటి ఆ వృత్తులు చేతి పనులు చాలా ఘనమైనటువంటివి. People were doing very rich in Europe by doing the same profession. యూరోప్లో ఐరోపా ఖండంలో చేస్తున్నటువంటి అదే వృత్తులు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. But these people were poor because they took the land, they took the wages, they did not give the education, and they denied everything. It started changing only when the Bible came into this land. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశం లేదా తెలుగు రాష్ట్రాల్లో అదే వృత్తిని చేస్తున్నటువంటి వారి దగ్గర మాత్రం ఆ యొక్క వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని, వారి యొక్క జీతాలని, డబ్బుని అంతనూ కూడా లాగేసుకోవటం వలన వారు నిరుపేదలుగా ఉన్నారు. అయినప్పటికీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ యొక్క విద్య ద్వారా, బైబిల్ ద్వారా వారు ఉన్నతమైన స్థితిలోనికి వచ్చారు ఈరోజు. I will stop here because my time is up. నేను ఇక్కడతో ఆపేస్తాను, ఎందుకంటే నా సమయం అయింది.